ఈ మధ్య విచిత్రమైన టైటిల్స్ పెడుతున్నాడు కదా. పెడతాడు మన సినిమాకి మంచి టైటిల్ పెడతాడు, మంచి సూపర్ హిట్ ఇస్తాడు. లోఫర్, రోగు, లఫంగాని ఆయన విచిత్రం టైటిల్ ఎప్పుడో పెట్టాడు సార్, ఈడియట్ అని పెట్టాడు ఎప్పుడో. మనిషి కొంచెం విచిత్రంగా ఆలోచిస్తాడు కదా సార్. కానీ చూసే వాళ్ళు కూడా అట్లా విచిత్రంగా ఆలోచించాలి కదా. ఎందుకు సార్ ఇప్పుడు ఈ మధ్య కానీ పూరి సరిగ్గా ఆడంది, ముందు ముందు అంత ముందు ప్రారంభంలో బాగానే. ఇప్పుడు దానికి ఏముంది, రామ్ గోపాల్ వర్మ మన టెంపర్ సూపర్ హిట్ సార్. మన టెంపర్ మా సినిమా సూపర్ హిట్. తర్వాత మళ్ళీ మేము తీసే సినిమా మంచి కథ పెట్టి. లాస్ట్ సినిమా ఏది? నాది టెంపర్ సార్. సో టెంపర్ జూనియర్ ఎన్టీఆర్. సో జూనియర్ ఎన్టీఆర్కి నాకు తగాదా వచ్చిందని చెప్పేసి. లేదు తగాదా లేదుగా. ఎక్కడ తగాదా వచ్చింది సార్? ఓకే, మళ్ళీ తర్వాత అన్నీ అయిపోయినాయిగా. అదే ముందైతే వచ్చిందా? ఎందుకు కాదు సార్, ఎవరు తగాదంటే మనస్పర్ధకి తగాదకి తేడా లేదు. మనస్పర్ధ ఎట్లా, ఎక్కడ వచ్చింది మనస్పర్ధ? ఏదో ఎవరు చెప్పిన మాటలని మనం ఎవరికి అలిగాము. తర్వాత ఎన్టీఆర్ ఆయనే కరెక్ట్ అని చెప్పాము, హీరో గారు మీరే కరెక్ట్ అని చెప్పాము. ఆయనకి ఆయన ఫ్యాన్స్కి సారీ చెప్పాను. ఎన్టీఆర్ హార్డ్ వర్కర్ సార్, అందులో డౌట్ లేదు. సో మనస్పర్ధలు రావు సార్. ఇప్పుడు ఇందాక ఏం చెప్పా, హీరోలని ప్లీజ్ చేయటం అనేది ఒక టెక్నిక్. అదేదో నేను చేసుకుంటాను నా పద్ధతిలో నేను. మళ్ళీ అదే హీరోల మీద అలుగుతావు. అలగటం అనేది జన్మ హక్కు సార్. మనిషి అన్నాడు అలగపోతాడు, మనిషి ఎందుకు అవుతాడు సార్? జంతువు సార్ వాడు. మనిషి అనేవాడు అలగడా సార్ ఎవరి మీద? అది కాదయ్యా, అలగటం వేరు. నేను అనేది నువ్వు వాళ్ళ మీద ఆధారపడి సినిమాలు తీసుకునేవాడివి. అమ్మా నాన్న మీద ఆధారపడి వాళ్ళు మనకి జన్మనిచ్చి, మీరు నన్ను మాట్లాడినారు రక్త సంబంధం చెప్పు. ఇది రక్త సంబంధం అంటే సినిమా జరిగినంతకాలం రక్త సంబంధమే. సినిమా జరిగినంతకాలం రక్త సంబంధమే సార్. అది విషయంలో ఏ విషయంలో అలిగా? ఏదో సినిమా ఆళ్ళు నేను అది అన్నారని ఊరికే అడిగాను. తర్వాత నాదే సారీ అని చెప్పి నేనే క్షమించి నేను అడిగి, ఎన్టీఆర్ గారు గొప్ప హీరో కదా సార్, బ్రహ్మాండమైన హీరో, స్టామినా ఉన్న హీరో. మళ్ళీ వెళ్తున్నా దగ్గరికి సినిమా తీయడానికి. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళాలండి, మళ్ళీ సినిమా తీయాలి. అయితే ఇప్పుడు ఆయనకి 2-3 కమిట్మెంట్లు ఉన్నాయి. వెళ్ళి పద్మవ్యూహంలోకి వెళ్ళా తెలిసింది కదా సార్, అభిమానుడు ఎంతసేపట్లో సాధిస్తాడు విజయం. సరే, ఇప్పుడైతే మీ ఇద్దరి మధ్య సఖ్యత వచ్చేసింది. ఎవరి దగ్గర లేదు సార్ మనకి, ఎవరితో గొడవలు లేవు, ఏమీ లేవు. మనకి శత్రువులు అనేవాళ్ళు లేడు సార్. లేకుండా ఎందుకుంటాడు? అరే ఉంటే వాళ్ళు అనుకుంటారేమో, నేనైతే అనుకోను. ఎదుటాడు నాకు శత్రువు వాళ్ళు అనుకోవచ్చు కానీ నేనైతే అనుకోను.